అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు గౌతమ్ రెడ్డి అన్న. ఓకే, ఈ చొప్పదండి నియోజకవర్గమే కదా? చొప్పదండి నియోజకవర్గం అన్న, కొడిమేల మండలం మాది. కొడిమేల మండలం. ఎట్లా ఉందన్న, అన్ని పార్టీలు వచ్చి ప్రచారాలు చేస్తూ ఉన్నారా? అన్ని పార్టీ వాళ్ళు వస్తలేరు అన్న. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇంకా అభ్యర్థి దొరుకుతలేరు. వాళ్ళు వెతుకులాట విని ఉన్నారు, ఎవరు పెడదాం అని. ఇప్పుడున్న సిచ్యువేషన్లో సంజయ్ అనేది తట్టుకోడు ఎవరి వల్ల అయితలేదు. ఆ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అయితే వాళ్ళకు బీఫామ్లు ఇచ్చినా కూడా మాకు అద్దరి పోయే పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రవీణ్ రెడ్డి పేరు వినిపిస్తుంది. ఇంకా తీన్మార్ వలన కూడా టికెట్ ఇద్దామన్న ఆలోచనలు ఉన్నారంట. ఒకవేళ ప్రవీణ్ రెడ్డికి ఇస్తే ఎట్లుంటుంది, ఒకవేళ తీన్మార్ వలన పోటీ చేస్తే ఎట్లుంటుందన్న? ఎవరికి ఇచ్చినా కూడా ఇప్పుడు తీన్మార్ మల్లన్న అంటే తీన్మార్ చేస్తాడు అంతే తప్ప ఇలా రాజకీయాలకు పనిచేయడు అని. ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి మా ఏరియాలో అసలు పరిచయం లేని వ్యక్తి గురించి ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు. సంజయ్ అన్న దాదాపు రైతులకు ఏ కష్టం వచ్చినా కూడా రైతులకు వడ్ల కళ్ళాల మీదకి వచ్చి నిలబడి ఏ సమస్య ఉన్నా వచ్చి సమస్య మీద పోరాటం చేసిండు సంజయ్ అన్న. రైతులు పట్టం కట్టేది సంజయ్ అన్నకి పట్టం కడతారు తప్ప ప్రవీణ్ రెడ్డికో, తిమ్మర్ మల్లన్నకో, వినోద్ కుమార్కో పట్టం కట్టరు. సంజయ్ కుమార్ 5 ఏళ్ల కాలం పాటు ఎంపీగా పనిచేసిండు కదా, మార్పు కోరుకుంటారు కదా. మొన్న కేసీఆర్కి అవకాశం ఇస్తారా, కేసీఆర్ పోవాలనుకున్నాం. ఇప్పుడు ఎందుకు మార్పు ఎందుకు కోరుకుంటున్నారు మీరు? పని చేస్తుండు, ప్రజల కొరకు పనిచేసే వ్యక్తిని ఎవరైనా ఎన్నుకుంటారు. అదేవిధంగా సంజయ్ అన్న గురించి మళ్ళీ ఇప్పుడు ఈసారి ఇస్తే ఇంకా సెంట్రల్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది. సెంట్రల్ మినిస్టర్ అయినాక ఇంకా మన నియోజకవర్గానికి ఇప్పుడు 12,000 కోట్లు తీసుకొచ్చిండు. రానున్న రోజులలో 24,000 కోట్లు తీసుకొస్తారని చెప్పి మాకు అనిపిస్తుంది. మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని మాకు నమ్మకం ఉంది. సంజయ్ అన్న సార్ గెలిస్తే సెంట్రల్ మినిస్టర్ అవుతాడా? పక్కా గెలిపించుకుంటాం. సెంట్రల్ మినిస్టర్ పక్కా అవుతాడు. ఇక్కడ మేము నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాకు చెప్పడానికి శోభకు ఉన్నది. మాకు మండల నాయకులు, మా మండల ప్రెసిడెంట్ రవీంద్ర రెడ్డి ఉన్నారు. మేము అందరినీ కలుపుకొని రైతులందరినీ కలుపుకొని మేము పనులు చేస్తాం. రైతుల గురించి పనిచేస్తూ ఉన్నాడు సంజయ్ అన్న. రైతు మన బడియ శోభక్క ఎందుకు ఓడిపోయింది? మరి ఎందుకు ఓడిపోయింది శోభక్కకు? అంటే అనేక కారణాలు ఉన్నాయి. సత్యము, మెడిపల్లి సత్యం ఉండి ఆయన నాకు ఇక ఇప్పుడు గెలవకపోతే నేను చనిపోతా అని చెప్పి ఆయన ప్రజల్ని వేడుకున్నాడు. అయ్యో నేను చనిపోతే ఎట్లా, ఒక మనిషికి ప్రాణం పోసిరు ప్రజలు అంతే తప్ప ఏదో ఆయన మీద సింపతి, జస్ట్ సింపతి తప్ప వేరేం కాదు. శోభక్క అట్లా అంటే అట్లా మాట్లాడితే శోభక్క కూడా గెలుతుండే, కానీ మనసు చంపుకొని ఆ పని చేయలేదు శోభక్క. అందుకోసమని ప్రజలు ఈసారి ఆయనకు సానుభూతితోని ఇచ్చిండ్రు అంతే. అంతేనా? కాంగ్రెస్ పార్టీ గురించి ఏమంటారు, పరిపాలన గురించి? కాంగ్రెస్ పార్టీ పైన దాదాపు ఈ ఎంపీ ఎలక్షన్ల తర్వాత క్లోజ్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇంత 3 నెలల తర్వాతనే వ్యతిరేకత ఏర్పడ్డ పార్టీ ఏ పార్టీ లేదు. 10 సంవత్సరాలు కేసీఆర్ పాలించిండు, ఆయన మీద కన్నా ఎక్కువ వ్యతిరేకత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. 10 సంవత్సరాల తర్వాత ఆయన మీద వ్యతిరేకత వచ్చింది ప్రజలకు. కానీ ఇక్కడ 10 సంవత్సరాలు కాదు, 10 నెలలు కూడా కాలేదు. కనీసం 3 నెలలనే 3 నెలల ముచ్చట్లకి అయిపోయే పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. వినోద్ కుమార్ ఏందన్నా కేసీఆర్ కుటుంబం చాలా దగ్గర, సో ఖచ్చితంగా బండి సంజయ్ కుమార్ని ఉడగొట్టాలని ప్రయత్నం వాళ్ళందరూ చేస్తారు. వినోద్ కుమార్కి అవకాశం ఉండదు అసలే? కేసీఆర్ ఆయన బిడ్డనే కాపాడుకోలేని పరిస్థితి. ఆమె ఢిల్లీలో సాగు బతుకుల మధ్యలో కొట్లాడుతుందో అసలు ఆమె పరిస్థితి ఏందో కూడా అర్థం కాని పరిస్థితి. ఆయన బిడ్డనే కాపాడుకోలేడు, ఆయన రాష్ట్రాన్ని ఏం కాపాడతాడు, ఆయన వెనుక ఉన్న నాయకులను ఏం కాపాడతాడు. ఇప్పుడు ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా ఆయన పార్టీలో ఉండట్లేదు. నిన్ననే మా మండలం నుంచి నాయకులు మా పార్టీలో జాయిన్ అయినారు. ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి కానీ, కొడిమేలు మా సర్పంచ్ నరసింహారెడ్డి కానీ, కూడూరు సర్పంచ్ కానీ, కూడూరు ఉప సర్పంచ్ కానీ అయిపోయింది. అక్కడ చాప్టర్ క్లోజ్, అక్కడ ఏం లేదు. అక్కడ లేని ఏం దగ్గర ఆయన బిడ్డనే కాపాడుకోలేడు, రేపు మామూలు ఎవరు కాపాడతారు అని ఆ ప్రభుత్వం నమ్మకం లేకనే అందరూ బీజేపీలో జాయిన్ అవుతున్నారు. ఎంత మెజార్టీ వచ్చే అవకాశం సంజయ్ అన్నకు? ఈసారి మేము 3 లక్షల మెజార్టీ ఇస్తాం నియోజకవర్గం నుంచి. 3 లక్షల మెజార్టీతో సంజయ్ అన్న ఖచ్చితంగా గెలుస్తారని మేము విశ్వసిస్తున్నాం. పైసలు ఖర్చు పెట్టకున్నాం కదా ఎంపీ ఎలక్షన్లో? రూపాయి ఖర్చు పెట్టకుండా సంజయ్ అన్న ప్రతి ఒక్క కార్యకర్త ఒక సంజయ్ అన్న లెక్కనే తిరిగి సంజయ్ అన్న గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రూపాయి ఖర్చు లేకుండా సంజయ్ అన్న బయటపడతాడు ఈజీగా.